మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, శుభ శుక్రవారం. కాబట్టి నేను మీకు ముందే చెప్పిన విధముగా నేనైతే రోజుకొక మాట చొప్పున 7 మాటలు ఈ వారం మొత్తం నేను ధ్యానించడానికి ఆశపడతా ఉన్నాను. మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను. కాబట్టి ఈరోజు యేసుప్రభు వారి సిలువలో మాట్లాడిన 5వ మాటగా యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, నేను దప్పిగొనుచున్నాను, ఐ థర్స్ట్ అంటారు. కాబట్టి ఆ మాటకు, సిలువలో మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు దేనికి దానికే గొప్ప విశిష్టత కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ దప్పిగొనుచున్నాను అనే మాట, ఎందుకంటే యేసుప్రభు వారు సిలువలో ప్రయాణించిన తీరైతే కానివ్వండి, ఆయన తిరిగిన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అప్పటిదాకా ఎటువంటి ప్రతి ఒక్క కొరడా దెబ్బలే కానివ్వండి, ఆయన చేస్తున్న హింసకు ఒక వేదన, బాధ, భారం కలిగి ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన శరీరరీత్యా ఉన్నారు కాబట్టి ఆయన ఆకలి దెబ్బలు కలిగి ఉన్నారు. అలాగే మనం ఎలాగైతే ఆకలి దెబ్బలు కలిగి ఉన్నామో ఈ లోకంలో, ఆయన శరీరం ఉన్నప్పుడు అన్నిటి గుండా ఆయన వెళ్ళారు. ఎందుకంటే ప్రతి ఒక్క శోధనలో ఆయన వెళ్ళారు, ప్రతి ఒక్క వేదన, బాధన ఆయన అనుభవించారు. కాబట్టి ఆయన దప్పికొన్నారనేది ఆ మాట లిటరల్గా మనం చూసినట్టయితే ఖచ్చితంగానే దప్పికొనే ఉంటారు. ఎందుకంటే అప్పుడు దప్పికొంటా ఉన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు పక్కన ఆయనకి ఒక చేదు చిరక ఇచ్చారని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ కూడా వారి దాహం తీరలేదు. అలాగే ఇప్పుడున్న కాలానికి కూడా అది ఆయన దాహం తీరలేదు. ఎందుకంటే అది ఒక ఆత్మలు సంపాదించే దాహంగా మనం ఆత్మీయ కోణంలో మనం మాట్లాడుకోవాలంటే, ఆయన ఇంకా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చడం లేఖనం ద్వారా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయనకి ఇక ఆత్మీయ దాహంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక మదర్ తెరిసా గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. మదర్ తెరిసా గారు అంటే తన ప్రార్థనా మందిరంలో కూడా అక్కడ రాసుకునే మాట, నేను దప్పికొనుచున్నానని. కాబట్టి ఆ గొప్ప మాట, ఎందుకంటే తల్లిగారు మదర్ తెరిసా గారు వారు చేసిన పరిచర్య, లేదంటే వారు చేసిన యేసుప్రభు వారు మనకి చూపిన ఆ సేవా మార్గం కానివ్వండి, తత్వం కానివ్వండి, శాంతి సమాధానాలు కానివ్వండి, మన మొత్తం ఆమె బతికినంత కాలం మన తోటి ప్రజలకు, విశ్వాసులకు, క్రైస్తవేతరులకు, వారు వీరు అనే తేడా లేకుండా అందరికీ తన సేవ యేసుప్రభు వారి మాదిరిగానే ఆమె చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ సందర్భంలో ఆమెను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇలాగే బైబిల్లో మనం చూసినట్టయితే సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే, యూదులు సమరయుల దగ్గర ఏది తీసుకోరు, లేదంటే వారు అంటరాని వారిగా చూస్తారు. కాబట్టి అయినను యూదుడైన యేసుప్రభు వారికి ఒక మతం మనం చెప్పాలి అంటే గొప్ప యూదా మతంలోంచి ఆయన పుట్టిన వారు ఉన్నారు. కాబట్టి చాలామంది అనుకునే విషయం ఏంటంటే, ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాడు, మీరు దళితుల దేవుడు అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోదలుచుకుంటే, ఆయన గొప్ప మతంలోంచి, కులంలోంచి ఆయన పుట్టి ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్పదైన యోధా మతం. ఎందుకంటే యోధా మతం అనేది అన్ని మతాల కంటే ఒక శ్రేష్టమైన నిష్ట కలిగిన మతం. కాబట్టి ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, అప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగినప్పుడు, సమరయ స్త్రీ నీళ్ళు అడిగినట్టు యేసుప్రభు వారు దాహం కొన్నట్టు మనం లిటరల్గా చూస్తూ ఉన్నా సరే, సమరయ స్త్రీ యొక్క సిచ్యువేషన్ని, ఆ పరిస్థితిని, ఆమె జీవితాన్ని మార్చడానికి, ఆమెలో మారు మనసు క్రియేట్ చేయడానికి ఆవిడ వెళ్ళినట్టు మనకు కనబడుతూ ఉంది. కాబట్టి అక్కడ ఆ మాట విన్న తర్వాత, యేసుప్రభు వారిని కల్లారా చూసి తెలుసుకున్న తర్వాత సమరయ ప్రాంతం అంతటా ఆమె సువార్త ప్రకటించిందని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతటి గొప్ప ఉజ్జీవం ప్రత్యేకంగా ఆమె ద్వారా దేవుడు చేయాలని నిర్ణయించాడు. కాబట్టి ఆమెతో అంటా ఉన్నాడు, నీవిచ్చి నీళ్ళు తాగితే మేబీ ఇప్పుడు నాకేమన్నా దప్పిక తీరుతుందేమో, కానీ నేనిచ్చు నీళ్లు తాగితే ఎన్నటికీ నీవు దప్పికొనవు అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆ నీళ్ళేవో తీసుకురా అని ఉంటుంది. నాకు తెలిసి ఖచ్చితంగా సమరయ స్త్రీ అలాంటిది. ఎందుకంటే నా జీవితంలో ఇంకా నేను దప్పి కొనకుండా ఆ నీళ్ళు ఏమైనా ఉంటే తీసుకురా బాబు అని ప్రాధేయపడినట్లు మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఆ గొప్ప సన్నివేశం ద్వారా నేను ఎవరు వినటం ద్వారా కాదు, నేను కల్లారా చూసి తెలుసుకున్నాను యేసు ఎవరో, మెస్సయ్య ఎవరో అని గొప్ప సాక్ష్యం ఇస్తుంది సమరయ స్త్రీ. అలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా రకాల రిఫరెన్స్లు మనం వెతుక్కోవచ్చు.
కానీ ప్రత్యేకంగా దప్పికొనుచున్నది యేసుప్రభు వారు ఆత్మల గురించిన దాహం. ఎందుకంటే యేసుప్రభు వారు భూలోకానికి రావాల్సిన గొప్ప కార్యం, ఒక తాత్పర్యం, ఒక పరమార్థం ఏంటంటే ఆయన మనల్ని రక్షణ, కేవలం మన సాల్వేషన్ కోసం ఆయన భూమి మీదకి వచ్చారని మనకు తెలుసు. కాబట్టి ఆ గొప్ప రక్షణ ఈ యేసుప్రభు వారి సిలువలో మరణించటం ద్వారా మనకు ఆ రక్షణ కలిగింది. మన పాపములు విమోచింపబడ్డాయి అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ మాటని మరలా ప్రతి ఒక్కసారి నేను చెప్పే మాటలు, మనం వినే మాటలు, యేసుప్రభు వారి మాటలు కేవలం వారం దినాలు మాత్రమే కాదు, కానీ మన దైనందిన జీవితంలో ప్రతిరోజు వాటిని సాధకం చేసుకొని మన సిలువలో ఆయన చేసిన గొప్ప క్రియలు, అలాగే అవి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయంలో నెమ్మరు వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ సిలువ దృశ్యాన్ని మన హృదయంలో మా కళ్ళారా చూస్తూ మనం ఆ బాధ అనుభవిస్తూ ఆ కాలానికి మనం వెళ్తూ మనం ఇంకా మన విశ్వాసంలో ముందుకి వెళ్ళడానికి అవి మనకెంతో తోడ్పడతాయని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ చిన్న మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.